హాయ్ అండి, టిప్ అయితే చూద్దాము. గోధుమ పిండిలో ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ని కొంచెం కొంచెం మాత్రమే వేసేసుకొని పిండి మొత్తాన్ని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ మీరు కావాలంటే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేయకుండా ఓన్లీ వాటర్ని వేసేసుకొని ఇలా పిండిని బాగా ప్రెస్ చేసుకుంటున్నాను. పిండిలో మనం వాటర్ ఎక్కువ వేసినా లేదా తక్కువ వేసినా అది గట్టిగా లేదా మెత్తగా అయిపోతుంది. ఇలా అయిపోవటం వల్ల మనకు చపాతీలు అనేవి సాఫ్ట్గా రావు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని అయితే క్లోజ్ చేసి పక్కన ఉంచేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో బాల్స్ని చేసుకొని ఫస్ట్ ఒకసారి ఇలా రౌండ్గా చేసేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని లేయర్స్ లాగా వస్తాయండి. ఇలా చేసుకున్నట్లయితే పొడిపిండి వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల చాలా సాఫ్ట్గా లేయర్స్ లాగా వస్తాయి. చపాతీలు మిగిలిపోయినా సరే నెక్స్ట్ డే కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. చపాతీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్యాన్ ఎక్కువ హీట్గా ఉండకూడదు, అసలు కాలకుండా ఉండకూడదు. అలా ఉండడం వల్ల కూడా మనకు చపాతీలు గట్టిగా వస్తాయి. చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.